గల్లాబెట్టి అడుగుతా, రేవంత్ హామీలు అమలు చేయించే బాధ్యత నాది. దొంగ వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి పేద కూలీలకు 12,000, రైతుకు ఎకరాకు 15,000 ఏవి? కాంగ్రెస్ కు ఓటు వేసిన రాహుల్ ప్రధాని కాలేరు, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది వృధానే. ఉప్పల్ రోడ్ షోలో బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్. కానీ ఒక్కొక్క లైన్ చాలా చాలా వాల్యుబుల్ లైన్స్. ఎట్లా చూసుకో, దొంగ వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలో 6 హామీలు అన్నారు. 6x6 ఒక్కొక్క దాంట్లో 36 హామీలు. ఎన్ని అమలైనాయి? ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఇంకేదైనా వచ్చింది అంత ఉద్యోగ. ఇన్నిటికంటే హైలైట్ నేను చెప్తానా, ఫ్రీ కరెంటు లేదా కరెంట్ కోతలు ఏడలేవని చెప్తున్నారు. నిన్న బట్టి సిపిఎం ఆఫీస్ లో మీటింగ్ పెట్టాడు. ఎంతసేపు కరెంట్ పోయింది? బట్టి ముక్రమార్క, అది డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ వ్యక్తి, సిపిఎం ఆఫీస్ లో పెట్టుకుంటే రాత్రి కరెంట్ పోయింది అరగంట పాటు. సిగ్గు లేదు, వీళ్ళు కరెంట్ లేదు, కరెంట్ పోతలేమని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది డిప్యూటీ సీఎం మాట్లాడితే, మనం ఏమైనా మాట్లాడితే మళ్ళీ వీళ్ళు కూడా నోటీసులు స్టార్ట్ చేస్తారు మనకి గట్టిగా ఏమైనా మాట్లాడితే. సో ఇక్కడ విచిత్ర విషయం ఏంటంటే, మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించిన దానిలో సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అసలు ఎక్కడ కూడా సోహిలో లేదు. అదేవిధంగా రాగి లక్ష్మారెడ్డి ఎక్కడ కూడా లేడు. వాస్తవంగా చెప్పాలంటే అంతో కొంత తిరుగుతున్నది, పాపం ప్రచారం చేస్తున్నది ఈటల రాజేందర్. సో అక్కడ ఈటల రాజేందర్ విజయం ఆల్రెడీ ఖాయమైపోయింది. మెజార్టీ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన 3 లక్షలు 5 లక్షల మెజార్టీ వచ్చినా ఆశ్చర్యం లేదు. వాస్తవం చెప్పాలంటే అక్కడ అన్ని ప్రజల వ్యక్తులు ఈరోజు ఆయనకు మద్దతు పలుకుతా ఉన్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా బేజారైపోయినాయి. అసలు అక్కడ మల్కాజ్గిరి సీటు మారుద్దామని కాంగ్రెస్ కూడా ఒక ఆలోచన చేస్తా ఉంది. ఇంతవరకు నామినేషన్ కూడా వేయలేదు కదా. 25 తారీఖు లాస్ట్, ఇంకో 4 రోజులు 5 రోజులు వాస్తవంగా మరి నామినేషన్ వేయలేదు, ఏమీ వేయలేదు. మరి ఆయన సీటు కూడా చేంజ్ చేసే అవకాశాలు ఆయన ఒక డౌట్ కూడా క్రియేట్ అవుతా ఉంది. సో మొత్తానికైతే ఈటల రాజేందర్ గెలుపు అక్కడ నల్లేరు మీద కేవలం మెజార్టీ కోసం మాత్రమే ఆయన ప్రచారం చేయాలి తప్ప ఇద్దరు అభ్యర్థులు మేము ఓడిపోతాం దానిలో ఎందుకు ఖర్చు పెట్టుకోవడం దానిలో ఈ రోజు పెద్ద ఎత్తున భయపడి పారిపోతాం అనే విషయం చూస్తా ఉన్నాం. పాపం దారుణం ఏంటంటే, ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఇచ్చారు రాగి లక్ష్మారెడ్డి, ఆయనకి ఒక్క ఎమ్మెల్యే ఎవరైతే జిహెచ్ఎంసీ ఒక్కటి సపోర్ట్ చేస్తలేదు, చేయట్లేదు. ఇక్కడ కామెడీ ఏంటంటే మల్లారెడ్డి అల్లుడు మేడ్చల్ మల్కాజ్గిరి 2 కాన్స్టిట్యున్సీలలో ఆయన ఒకటే మాట అంటున్నాడు, అరే బాబు మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి, కాంగ్రెస్ మరి ఓటేయద్దు. చూడు ఎవరికైనా కాంగ్రెస్ వాడు ఓటేయద్దు. అట్నే ఏం చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా, బీఆర్ఎస్ మాత్రం పోతున్నాడు. బీఆర్ఎస్ సభలో మాత్రం తక్కువ పోతున్నాడు, కామెడీ చేయడానికి పోతుంది తప్ప దేని లేదు. అంటే ఆయన ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు, బీజేపీకి ఓటేయమని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇటు వివేక్ ఆయన పరిస్థితి అక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించిన దానిలో ఆయన కూడా అదే పరిస్థితి, కాంగ్రెస్ మాత్రం ఓటేయద్దని చెప్తా ఉన్నాడు. అంటే ఇండైరెక్ట్ ఏంటన్నట్టు బీజేపీ ఓటేయమని చెప్తా ఉన్నాడు. ఎల్బీ నగర్ అదే పరిస్థితి, ఉప్పల్ అదే పరిస్థితి, అన్ని నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. సో ఎక్కడ కూడా ఈరోజు రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈటల రాజేందర్ ను ఈరోజు ఎంపీగా చేయాలని దాంట్లో కృతనిశ్చయంతో వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాస్తవంగా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇలాంటి అసలు సునీత మహేందర్ వస్తే అసలు కనీసం ఎంపీ గెలిచింది అనుకో మాకు ఏడ సహాయంగా వచ్చేది. అదే ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నా కనీసం ఎవరో ఒకరు మా ద్వారా పోతే ఏదో ఒక సహాయం పొందుతాము, కనీసం మాకు అందుబాటులో ఉంటున్నటువంటి దాంట్లో ఉన్నాడు. రాగి లక్ష్మారెడ్డి కూడా అదే పరిస్థితి. అసలు ఆయన గెలవని ఇక చెల్లని రూపాయని మనం ఎందుకు జైలు పెట్టుకోవాలి అనే కోణంలో ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన ఓటు బ్యాంకు, కాంగ్రెస్ సంబంధించిన ఓటు బ్యాంక్ అంతా కూడా షిఫ్ట్ అవుతాం. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మల్కాజ్గిరిలో గెలిస్తే లోకల్ మల్కాజ్గిరి సెగ్మెంట్ లో ఉన్నటువంటి భయం ఏంటంటే, పెళ్ళాన్ని గెలిపిస్తారు కానీ మొగుడు అధికారం చెలాయిస్తారనే భయం చాలా భయంకరంగా. నిన్నటి దాకా ఎవరెవరినైతే తొక్కేసిండో ఎదుర్కొంటా రాజకీయంగా కొంతమంది సన్యాసం తీసుకున్నారు. సో ఆ వ్యక్తులందరూ ఇప్పుడిప్పుడు ఆయన కోసం పనిచేస్తున్నారు. ఎవరి కోసం? అపోజిషన్ లో ఈయనే పెళ్ళాం గెలవద్దుడా, ఇదొకటి అయిపోయిందా. రెండోది ఏంటంటే, ఇప్పుడు వివేక్ దగ్గరకు వద్దాం. ఇందాక వివేకానంద గౌడ్ పాపం వాళ్ళ అయ్య పేరు ఇప్పటికీ ఎక్కడో ఇక్కడో వినిపిస్తా ఉంటది. ఆ కూల శ్రీశైలం గౌడిని ఆ టీవీ ఛానల్ డిబేట్లు ఎప్పుడైతే కొట్టిండో అప్పటికెళ్ళి వివేక్ మీద ఘోరంగా నెగిటివ్ తయారైంది. అన్ఫార్చునేట్ ఏంది, కూల శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ లో పెట్టు కొని ఏమన్నా మెసులుతున్నాడా నొసులుతున్నాడా అంటే ఆయన సెగ్మెంటే కదా ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నిక, ఏదో ఒకటి చేయాలి. రోడ్ల మీదకి వస్తలేడన్నా వస్తలేడు, కాంగ్రెస్ అసలు బయటకు వస్తలేడు. గల్లాబెట్టి అడుగుతా, రేవంత్ హామీలు అమలు చేయించే బాధ్యత నాది. దొంగ వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి పేద కూలీలకు 12,000, రైతుకు ఎకరాకు 15,000 ఏవి? కాంగ్రెస్ కు ఓటు వేసిన రాహుల్ ప్రధాని కాలేరు, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది వృధానే. ఉప్పల్ రోడ్ షోలో బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్. కానీ ఒక్కొక్క లైన్ చాలా చాలా వాల్యుబుల్ లైన్స్. ఎట్లా చూసుకో, దొంగ వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలో 6 హామీలు అన్నారు. 6x6 ఒక్కొక్క దాంట్లో 36 హామీలు. ఎన్ని అమలైనాయి? ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఇంకేదైనా వచ్చింది అంత ఉద్యోగ. ఇన్నిటికంటే హైలైట్ నేను చెప్తానా,
ఫ్రీ కరెంటు లేదా కరెంట్ కోతలు ఏడలేవని చెప్పి చెప్తున్నారు. నిన్న బట్టి సిపిఐ సిపిఎం ఆఫీస్ లో మీటింగ్ పెట్టాడు. ఎంతసేపు కరెంట్ పోయింది? బట్టి ముక్రమార్క అది డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ వ్యక్తి సీఎం సిపిఐ సిపిఎం ఆఫీస్ లో పెట్టుకుంటే రాత్రి కరెంట్ పోయింది అరగంట పాటు. సిగ్గు లేదు, వీళ్ళు కరెంట్ లేదు, కరెంట్ పోతలేమని చెప్పి చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది డిప్యూటీ సీఎం మాట్లాడితే మనం ఏమైనా మాట్లాడితే మళ్ళీ వీళ్ళు కూడా నోటీసులు స్టార్ట్ చేస్తారు మనకి గట్టిగా మనం మాట్లాడితే. సో ఇక్కడ విచిత్ర విషయం ఏంటంటే అసలు మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించిన దానిలో సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అసలు ఎక్కడ కూడా సోహిలో లేదు. అదేవిధంగా రాగి లక్ష్మారెడ్డి ఎక్కడ కూడా లేడు. వాస్తవంగా చెప్పాలంటే అంతో కొంత తిరుగుతున్నది, పాపం ప్రచారం చేస్తున్నది ఈటెల రాజేందర్. సో అక్కడ ఈటెల రాజేందర్ విజయం ఆల్రెడీ ఖాయమైపోయింది. మెజార్టీ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన 3 లక్షలు 5 లక్షల మెజార్టీ వచ్చినా ఆశ్చర్యం లేదు. వాస్తవం చెప్పాలంటే అక్కడ అన్ని ప్రజల వ్యక్తులు ఈ రోజు ఆయనకు మద్దతు పలుకుతా ఉన్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా బేజారైపోయినాయి. అసలు అక్కడ మల్కాజ్గిరి సీటు మారుద్దామని కాంగ్రెస్ కూడా ఒక ఆలోచన చేస్తా ఉంది. ఇంతవరకు నామినేషన్ కూడా వేయలేదు కదా. 25 తారీఖు లాస్ట్ ఇంకో 4 రోజులు 5 రోజులు వాస్తవం కాబట్టి నామినేషన్ వేయలేదు, ఏమీ వేయలేదు. మరి ఆయన సీటు కూడా చేంజ్ చేసే అవకాశాలు ఆయన ఒక డౌట్ కూడా క్రియేట్ అవుతా ఉంది. సో మొత్తానికైతే ఈటెల రాజేందర్ గెలుపు అక్కడ నల్లేరు మీద కేవలం మెజార్టీ కోసం మాత్రమే ఆయన ప్రచారం చేయాలి తప్ప ఇద్దరు అభ్యర్థులు మేము ఓడిపోతాం దానిలో ఎందుకు ఖర్చు పెట్టుకోవడం దానిలో ఈ రోజు పెద్ద ఎత్తున భయపడి పారిపోతాం విషయం చూస్తా ఉన్నాం. పాపం దారుణం ఏంటంటే ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఇచ్చారు రాగి లక్ష్మారెడ్డి ఆయనకి ఒక్క ఎమ్మెల్యే ఎవరైతే జిహెచ్ఎంసీ ఒక్కటి సపోర్ట్ చేస్తున్నాడు చేయట్లేదు. ఇక్కడ కామెడీ ఏంటంటే మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు మేడ్చల్ మల్కాజ్ ఈ 2 కాన్స్టిట్యున్సీలలో ఆయన ఒకటే మాట అంటున్నాడు, అరే బాబు మీరు ఎవరికైనా ఓటేసుకోండి, కాంగ్రెస్ మరి ఓటేయద్దు. చూడు ఎవరికైనా కాంగ్రెస్ వాడు ఓటేయద్దు. అట్నే ఏం చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. బీఆర్ఎస్ మాత్రం పోతున్నాడు, బీఆర్ఎస్ సభలో మాత్రం తక్కువ పోతున్నాడు, కామెడీ చేయడానికి పోతుంది తప్ప దేని లేదు. అంటే ఆయన ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు, బీజేపీకి ఓటేయమని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇటు వివేక్ ఆయన పరిస్థితి అక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించిన దాంట్లో ఆయన కూడా అదే పరిస్థితి, కాంగ్రెస్ మాత్రం ఓటేయద్దని చెప్తా ఉన్నాడు. అంటే ఇండైరెక్ట్ ఏంటన్నట్టు బీజేపీ ఓటేయమని చెప్తా ఉన్నాడు. ఎల్బీ నగర్ అదే పరిస్థితి, ఉప్పల్ అదే పరిస్థితి, అన్ని నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. సో ఎక్కడ కూడా ఈరోజు రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈటెల రాజేందర్ ను ఈరోజు ఎంపీగా చేయాలని దాంట్లో కృతనిశ్చయంతో వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాస్తవంగా వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇలాంటి అసలు సునీతా మహేందర్ వస్తే అసలు కనీసం ఎంపీగా గెలిచింది అనుకో మాకు ఏడ సహాయంగా వచ్చేది. అదే ఈటెల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నా కనీసం ఎవరో ఒకరు మా ద్వారా పోతే ఏదో ఒక సహాయం పొందుతాము, కనీసం మాకు అందుబాటులో ఉంటున్నటువంటి దాంట్లో ఉన్నాడు. రాగి లక్ష్మారెడ్డి కూడా అదే పరిస్థితి. అసలు ఆయన గెలవని ఇలా చెల్లని రూపాయని మనం ఎందుకు జైలు పెట్టుకోవాలి అనే కోణంలో ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన ఓటు బ్యాంకు, కాంగ్రెస్ సంబంధించిన ఓటు బ్యాంక్ అంతా కూడా షిఫ్ట్ అవుతా ఉంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మల్కాజ్గిరిలో గెలిస్తే లోకల్ మల్కాజ్గిరి సెగ్మెంట్ లో ఉన్నటువంటి భయం ఏంటంటే పెళ్ళాన్ని గెలిపిస్తారు కానీ మొగుడే అధికారం చెలాయిస్తారనే